నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకటి కామెంట్ పెట్టారండి. రత్నకుమారి గారు పెట్టారండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఒక అడ్వాన్స్డ్ ఆయుర్వేద శాండల్వుడ్ సన్ స్క్రీన్ ఒకటి వాడాను. కానీ వైట్ గా వచ్చేసింది. స్కిన్ కి వైట్ గా వచ్చేసింది. కానీ వాడడం స్టాప్ చేశాక పింపుల్స్ వచ్చేసాయి. నాది ఆయిలీ స్కిన్ సార్. నాకు పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ తగ్గడానికి మెడికేటెడ్ క్రీమ్, రూటీన్ గా వాడటానికి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అలా సజెస్ట్ చేయండి సార్. ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారండి. రత్నకుమారి గారు, చాలా మంచి ప్రశ్న అండి. చాలా మందికి ఆన్లైన్ లో సీరమ్స్ ఇవన్నీ దొరకటం, సబ్బులు వాడేస్తే ట్యాన్ అంతా పోతుంది అన్నట్టుగా చెప్పటం, ఇలాంటివి అనేక రకమైన అపోహలు క్రియేట్ చేయటానికని ఇష్టం ఉన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, సీరమ్స్ ఇవన్నీ వాడుతున్నప్పుడు ఉన్న నలుపు మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది. స్కిన్ టెక్స్చర్ అనేది బెటర్ గా అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇలా వాడి ఆపేసినాక మీకు పింపుల్స్ వస్తున్నాయి అని అంటే మాత్రం అవి వాటిలో స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో వాడుతున్నప్పుడు వస్తున్నాయి అనుకోండి, వాటిని కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ అని అంటారు. వాడటం ఆపినాక వచ్చింది అనుకోండి, వాటిని మనకి స్టిరాయిడ్ క్రీమ్స్ ఉన్నాయేమో అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అసలు మనం ప్రోడక్ట్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం టెస్ట్ ప్యాచెస్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి అని వివరించడానికని నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఆన్లైన్ లో సీరమ్స్ దొరకటం, ప్రతి ఒక్కరు యాడ్స్ లో రావటం, వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు సీరమ్స్ వాడండి తెల్లగా అయిపోతారు, ఇలా పూసుకోండి ఇలా తెల్లగా అవుతారు, సన్ స్క్రీన్ ఉంటుంది 2 ఏళ్ల మీద పెట్టేసుకొని ఇలా పూసుకోండి, ఇలా ఇలా పూసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా ఒక ఫ్యాక్ట్ విధంగా మనం చూసుకున్నా, కానీ మనం కొన్ని ప్రాక్టికల్ విషయాలు మనం తెలుసుకోవాలి. మొన్న ఒక సబ్బుది ఒక యాడ్ చూశాను. సబ్బుని ఇలా రుద్దేయంగానే మొత్తం ఇక్కడంతా ట్యాన్ పోయిందట, ఇక్కడంతా ట్యాన్ అలానే ఉందట, ఇదిగోండి చూడండి అని చెప్పి యాడ్ వేశారనమాట. అలా ట్యాన్, అలా నలుపు తగ్గిపోతుంది సబ్బుతోటే అని అంటే అందరు అదే సబ్బు రుద్దుతూ కూర్చుంటారు కదండి, అసలు ఎవరికి ట్యాన్ ఉండదు కదండి. అలా కాదు. అసలు ట్యాన్ అంటే ఏంటి? చర్మం పైన ఉన్న మురికి కాదండి ఇలా రుద్దితే సబ్బుతోటి పోవటానికని. సబ్బుతోటి మనం చేస్తున్నప్పుడు సబ్బులు మార్పు జరుగుతూ ఉంటుంది చూడండి. కొంతమందికి ఒక రకమైన సబ్బే పడుతుంది, ఇంకొక రకమైన సబ్బు పడదు అనమాట. ఆ సబ్బు పడుతూ ఉంటే ఆ స్కిన్ మంచిగా హెల్తీగా ఉంటుంది, గ్లో అనేది ఉంటుంది అనమాట. అది ఎందుకు అవుతుంది అలా? మీకు స్కిన్ లో మంచిగా నరిష్మెంట్ అనేది జరిగి చర్మానికి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా ఉన్నందుకు అది ఆ పాసిబిలిటీ ఉంటుందండి. అంతేకాని ట్యాన్ తగ్గిపోయి మొత్తం అంతా నలుపంతా పోతుంది అని అంటే అలా కాదండి. ఏ ప్రోడక్ట్స్ ని అలా నమ్మకండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సన్ స్క్రీన్స్ కానీ, సీరమ్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ మీకు ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మన చర్మానికి ఏ విధంగా పడుతుంది అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. ఎలా టెస్ట్ చేస్తాం? ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ మీరు బయట నుంచి తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు చెవి వెనకాల భాగం, ఈ భాగంలో మనం ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ప్యాచ్ టెస్ట్ అనే అంటాం అనమాట. మనం మా మెడికల్ టర్మ్స్ లో ప్యాచ్ టెస్ట్ అని అంటే మెడికల్ గా ప్రోడక్ట్స్ కొన్ని తీసుకొని మనం పెడుతూ ఉంటాం అనమాట. అది ప్యాచ్ టెస్ట్ సిరీస్ అని ఉంటాయి. కానీ మీరు ఒక చోట చేయటాన్ని టెస్ట్ ప్యాచ్ కానీ, ప్యాచ్ టెస్ట్ కానీ మనం చేయొచ్చు అనమాట. అంటే ఒక ప్యాచ్ దగ్గర మనం రోజు అప్లై చేసి చూసుకోవాలి. అది ఆపేసినాక కూడా ఏమీ ప్రాబ్లం లేదు అని అంటే అది కరెక్ట్ క్రీమ్స్ అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చెవు భాగంలో ఇక్కడ పెడితే మన చర్మం ఇక్కడ స్కిన్ థిక్నెస్ మన ఫేస్ పైన ఉన్న థిక్నెస్ కి దగ్గరికి ఉంటుంది అనమాట. అలానే చేతి పైన ఈ భాగంలో కూడా మనం పెట్టవచ్చండి. ఈ భాగంలో కూడా పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ సెన్సిటివిటీ ఉండే ఏరియా అనమాట ఇది. సో ఈ భాగంలో కూడా మీకు ఏమైనా రియాక్షన్ అవుతుందని మనం చెక్ చేసుకోవాలి. అలానే మనకి ఒక వారం రోజులు అది పెట్టినాక మన స్కిన్ పైన అంత బానే ఉంది అని అంటే కేవలం ఒక బుగ్గ పైన పెట్టడం మొదలు పెట్టాలండి. ఒక బుగ్గ పైన బానే ఉంది, ఒక 3 రోజుల తర్వాత మంచిగానే ఉంది అని అంటే రెండో బుగ్గ పైన కూడా పెట్టి అప్పుడు ఫుల్ ఫేస్ పైన పెట్టడం అనేది అప్లై చేయవచ్చండి. ఫేస్ పైన పెట్టినప్పుడు మీకు ఇమీడియట్ గా చిన్న చిన్నగా కురుపులు వస్తున్నాయి అనుకోండి, వాటిని కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ కానీ, కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ కానీ, కొమిడోజెనిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అని అంటాం. కొమిడోజెనిక్ అంటే ఏంటి? ఈ ప్రోడక్ట్స్ లో ఏమవుతుందనంటే మన చర్మం పైన అప్లై చేసినప్పుడు స్వెట్ గ్లాండ్స్ ద్వారా, లేక మన ఆయిల్ గ్లాండ్స్ ద్వారా, లేక చర్మంలో ఉన్న చర్మ కణాల ద్వారా మనకి ఇది లోపలికి ఇంకుతుంది అనమాట.
ఇది లోపలికి ఇంకి చర్మంలో పైన పొర అంటాం కదండి, ఎపిడర్మిస్ అని అంటాం, డర్మిస్ అని అంటాం. ఎపిడర్మిస్ లో ఉన్న ఆ కణాల దగ్గరికి అక్కడికి మంచిగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ సీరం పద్ధతిగా దాని ఆ విధంగా మనకి పనిచేస్తూ ఉంటుంది. అంటే గ్లైకాలిక్ యాసిడ్ ఉందనుకోండి, అది నలుపుని టార్గెట్ చేస్తుందని, అలానే డెడ్ కణాలని తీసేస్తూ ఉంటుంది. సో ఆ డెడ్ కణాలు అనేది లోపల నుంచి అక్కడికి వెళ్ళి చర్మం లోపల అక్కడ ఉన్న డెడ్ కణాలని తీసేసి నలుపుని కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఉంటుంది. అయితే గ్లైకాలిక్ యాసిడ్ లాగా ఇతరత్ర సీరమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇలాంటివి మన చర్మం లోపలికి నెమ్మది నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. సో ఈ సీరమ్స్ అనేటివి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి సెబేషియస్ గ్లాండ్స్, మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ జుట్టు అంతా ఉంటుంది, మీకు చిన్న చిన్నగా సన్నగా ఉంటాయి అనమాట, మైక్రోస్కోపిక్ గా మీకు కనిపించదు. ఈ మైక్రోస్కోపిక్ గా ఉండే ఈ ఏదైతే హోల్స్ అయితే ఉన్నాయో ఆ హోల్స్ భాగం లోపలికి వెళ్తూ వెళ్తూ అక్కడ ఇరుక్కుపోతాయి అనమాట. అక్కడ ఇరుక్కుపోయేటప్పటికి ఏమవుతుంది, ఆయిల్ ల్యాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఆయిల్ ముద్దలాగా వచ్చి అక్కడ పేరుకుపోతుంది. ఆ పేరుకుపోతూ ఉంటుంది అనుకోండి, అక్కడ చిన్నగా ఒక గుల్లలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ కురుపులాగా వచ్చింది, గుల్లలాగా వచ్చింది, దీన్నే కొమిడోజెన్స్ అని అంటారు అనమాట. కొమిడోన్స్ అని, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటారు చూడండి, ముక్కు పై భాగంలో నల్లగా వస్తూ ఉంటుంది, అలానే ఈ భాగంలో తెల్లగా వస్తూ ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఈ కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ ఏవైతే వాడుతున్నారో మీకు 3 రోజులైనా రావచ్చండి, 3 వారాల్లో కూడా రావచ్చు అనమాట. సో కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ అనేటివి మీరు పెడుతున్నప్పుడు వస్తూ ఉంటాయి, ఆపంగానే అవి తగ్గుతూ ఉంటాయి అనమాట. సో ఈ కొమిడోజెన్స్ ఇవన్నీ ప్రోడక్ట్స్ తోటి వచ్చాయనుకోండి, దాన్ని యాక్నే కాస్మెటికా అని అంటారు. అదే మనకి ప్రోడక్ట్స్ పెట్టి ఆపేసినాక మొటిమలు వస్తున్నాయి అనుకోండి, దాంట్లో స్టిరాయిడ్ క్రీమ్ కాంబినేషన్స్ అనేటివి ఉంటాయండి. సో కొమిడోజెనిక్ గురించి అని చెప్పాను. స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి ఏమవుతుంది, స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీ చర్మంలో అక్కడ తోలు మందం అనేది తగ్గుతూ ఉంటుందండి. అక్కడ నలుపు ప్రొడక్షన్ అనేది లోపల తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ లోపల దాక్కొని ఉంటుంది. సో ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం వల్ల చర్మం మందం అంతా తగ్గిపోయి మీకు చర్మంలో అంతా మెరుపు వచ్చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అలానే నలుపు కూడా బాగా తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇదంతా ఫాల్స్ హుడ్ అండి. అంటే మీరు పెట్టినంత వరకే అది బాగుంటుంది. ఏ రోజైతే ఆపుతామో ఆ స్టిరాయిడ్ ది సైడ్ ఎఫెక్ట్స్ అనేది బాగా బయటికి రావటం మొదలవుతూ ఉంటుంది. అప్పుడే మనకి మొటిమలు అనేటివి ఇవన్నీ రావటం జరుగుతూ ఉంటుంది. సో ఏవన్నా ప్రోడక్ట్స్ మీరు పెట్టినప్పుడు అప్పుడే పింపుల్స్ వస్తున్నాయి అని అంటే, ఆపేసినాక ఆ ప్రోడక్ట్స్ తగ్గిపోయినాయి అని అంటే, ఆ ప్రోడక్ట్స్ మన స్కిన్ కి పడట్లేదు అన్నట్టుగా. అంటే వేరే వాళ్ళకి పడొచ్చండి, కానీ మీకైతే పడట్లేదు. ఒకవేళ ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు అంతా బాగుంది, తెల్లగా అయిపోతున్నారు, ప్రోడక్ట్స్ ఆపినాక మీకు పింపుల్స్ ఇమీడియట్ గా వస్తున్నాయి, మళ్ళీ పెట్టినాక మళ్ళీ పింపుల్స్ తగ్గుతున్నాయి, మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ తెల్లగా అవుతున్నాం, మళ్ళీ ఆపినాక ఇంకెక్కువ పింపుల్స్ వస్తున్నాయి, ఇంకెక్కువ నల్లగా అవుతుంది అని అంటే, ఖచ్చితంగా అవి స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయండి. చాలా మంది ఫెయిర్నెస్ క్రీమ్స్ అని అమ్ముతూ ఉంటారు, పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని అమ్ముతూ ఉంటారండి, పేర్లు నేను చెప్పలేను, కానీ ఆ ఫెయిర్నెస్ క్రీమ్స్ అని ఏవైతే వాడుతూ ఉంటారో చాలా మంది చెప్తూ ఉంటారు యూట్యూబ్లలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఇది వాడండి తెల్లగా అయిపోతారు, 10 రోజుల్లో తెల్లగా అయిపోతారు, ఇదిగోండి మా బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అలాంటివి నమ్మవకండి. అలాంటి క్రీమ్స్ లో మనకి స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టి ఉన్నప్పుడు విపరీతంగా తెల్లగా అయిపోతూ ఉంటారు, తర్వాత నలుపు అయిపోతారు. అప్పుడు క్రీము మానేస్తే నలుపు అవుతూ ఉంటారు, ఒక స్టేజ్ దాటినాక ఎంత పెడుతున్నా కానీ నలుపుగానే ఉండిపోతారు, ఆపేస్తే ఇంకా నల్లగా అవుతారు అనమాట. సో ఇలా జాగ్రత్తలు అనేవి మనం చూసుకోవాలి, ముందే ఆపుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు రత్నకుమారి గారు అడిగారు కదండి, అసలుకి నాకు ఏదైనా మంచి ప్రోడక్ట్స్ ఏమైనా చెప్పండి అని. నానో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి, అలానే మంచి హైలోనిక్ యాసిడ్ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అలానే దానితో పాటు మనకి ఇంపార్టెంట్ కొన్ని సీరమ్స్ ఉంటాయి, అలానే దానితో పాటు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక మంచి డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ అనేటివి ఉంటాయి. నేను లింక్ లో పెడతానండి, అది తప్పకుండా అది మీరు చూసుకొని ఆ ప్రోడక్ట్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేసేటప్పుడు కూడా మీరు ప్యాచ్ టెస్ట్ తోటి చేయండి. నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇవి. చాలా మంది ఎంతో మంది ఇష్టపడి తీసుకుంటూ ఉంటారు ఈ ప్రోడక్ట్స్ ని. ఈ ప్రోడక్ట్స్ ని వాడి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారండి సేమ్ ప్రోడక్ట్స్ తోటి. సో మీరు ఇవి ట్రై చేయవచ్చు. అయితే నాన్ కొమిడోజెనిక్ అలానే మీకు వచ్చేసి స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నే ఉన్న ప్రోడక్ట్స్ వాటి గురించి నేను మీకు వివరించాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే గనక తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై నేను చేస్తాను. నా అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.